2023 అక్టోబర్ 7న గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఫెన్సింగ్ ఇరుగ్గొట్టుకొని ఇజ్రాయెల్లో చొరబడిన సంగతి మనందరికీ తెలుసు. ఇజ్రాయెల్ సరిహద్దు భాగంగా ఉన్న ఫెన్సింగ్ ఇరగ్గొట్టుకుని కట్ చేసుకొని ధ్వంసం చేసి నోవా ఫెస్టివల్ జరుపుకుంటున్నటువంటి యూదులని హమాస్ ముస్లిం మిలిటెంట్లు ఏ విధంగా మారణ హోమం సృష్టించారన్నది మనం చూసాం. అది ఇంటర్నెట్లో కూడా ఉంది వీడియో రూపంలో. ఇది కేవలం మతపరమైన గొడవగా మనం చూడొచ్చు. అయితే 2023 నుంచి అక్టోబర్ నుంచి ఈనాడు 2025 సెప్టెంబర్ వరకు అక్కడ కలహాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంటర్నెట్లో కూడా కనిపిస్తోంది న్యూస్ రూపంలో. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడైతే గాజాలో ఆపరేషన్ స్టార్ట్ చేశారో అక్కడ హమాస్ తాలూకు పట్టు మెల్లమెల్లగా సడలింపు జరిగింది. అలాగే హమాస్ తాలూకా మధ్యవర్తి నాయకత్వం ఇరాన్లో కొందరు, ఖతార్లో కొందరు, అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లో టర్కీలో కొందరు తలజాసుకున్న సంగతి ఇజ్రాయెల్ తాలూకా మొస్సాద్ ఎప్పుడు వాళ్ళ కదలికలను గమనిస్తూ ఉంది. మొదట ఇరాన్లో తలదాచుకున్నటువంటి హమాస్ తాలూకా అగ్రనేతలను, అలాగే ఇరాన్ వాళ్ళకి శరణార్థిగా ఎవరైతే స్థానం కల్పించారో ఇరానియన్ నేతలను కూడా వదలలేదు. హమాస్ నేతలతో పాటు ఇరాన్లో వాళ్ళకి స్థానం కల్పించినటువంటి ఇరాన్ నేతలను కూడా వదలకుండా హమాస్ నేతలను, ఇరాన్లో వాళ్ళకి స్థానం కల్పించినటువంటి ఇరానియన్ నేతలను కలిపి ఎయిర్ స్ట్రైక్లో మనం చూసాం, వాళ్ళని మట్టుబెట్టింది. అలాగే మొన్న దోహా ఖతార్లో హమాస్ డెలిగేషన్ ఎక్కడైతే ఏ హోటల్లో అయితే బస్ చేశారో దోహా ఖతార్లో అక్కడ కూడా హమాస్ నాయకత్వం ఉన్న ఏరియాలో పిన్ పాయింట్ యాక్యురసీతో కొంతమేరకు హమాస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగింది. సో అది చాలా కాంట్రవర్షియల్ అటాక్ అది. ఎందుకంటే అక్కడ బ్రిటిష్ ఆర్మీ ఉంది, ఖతార్కి కాపలాగా అమెరికన్ తాలూకా మిలిటరీ హార్డ్వేర్ అక్కడ ఉంది, F-35 జెట్లు అక్కడ ఉన్నాయి. ఇంత ఎయిర్ స్పేస్ రాడార్ సిస్టమ్ ఉన్నప్పటికి కూడా ఇజ్రాయెల్ F-35 జెట్లు వెళ్ళి అక్కడ పిన్ పాయింట్ లొకేషన్లో అటాక్ చేసి ఎలిమినేట్ చేయగలిగాయి. కౌంటర్ అటాక్గా ఖతార్ ఏమీ చేయలేకపోవడం మనందరం గమనించాం. ఇప్పుడు ఏంటంటే గాజాలో ఉన్నటువంటి హమాస్ నాయకత్వం మొత్తం సమూలంగా నాశనమైనట్టేనని ఇజ్రాయెల్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. సో ఈ మూమెంట్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఏమన్నారంటే మిగిలిన భవంతులు కూడా కూల్చేసి గాజాలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ బూమ్, పెద్ద స్కై స్క్రీపర్సు, అది గాజా అనేది సముద్ర ఒడ్డు పట్టణం అండి. ఒక ఫ్లోరిడా లాగా, ఒక న్యూయార్క్ లాగా పెద్ద స్కై బిల్డింగ్స్ కట్టిద్దాం, మళ్ళీ ఇక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేద్దాం, ఒక బిజినెస్ హబ్లా చేద్దామని డొనాల్డ్ ట్రంప్ గారు ఇజ్రాయెలీ తాలూకా మినిస్టర్లతో అన్నారు అని ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ ఒక మంత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చారండి. రానున్న 10 to 15 ఇయర్స్లో గాజాలో మళ్ళీ రీడెవలప్మెంట్ జరిగి మంచి రియల్ ఎస్టేట్ భూమి కింద మేము చేస్తాము అని అతను మీడియా ముందు ఉద్ఘాటించారు. అది విషయం.